పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ ఏమంటుండో ఒకసారి వినండి. పాకిస్తాన్ వాడు ముట్టి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ విన్నారు కదా. మరి ఇప్పుడు పాక్ ప్రధాని ఏమంటుండో అది కూడా వినండి. India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces. విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారేమో పాకిస్తాన్ మన ముడ్డి మీద తిన్నదని మాట్లాడతాడు. అండ్ పాక్ ప్రధాని ఏమో భారత్ బ్రహ్మోస్ వేసి మా యొక్క డిఫరెంట్ ప్రావిన్సెస్ని డిస్ట్రాయ్ చేసింది, మా ఎయిర్పోర్ట్లను డిస్ట్రాయ్ చేసింది, అంతేకాకుండా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది ఏంది మనం వాళ్ళ యొక్క 9 ఎయిర్ బేస్లను బగలగొట్టినామని. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ చీఫ్ అజార్ యొక్క ఫ్యామిలీని మొత్తం వేసి పడేసినామని, పాకిస్తాన్ని మోకాల మీద కూర్చోబెట్టి ప్రాధాయపడేలాగా చేశామని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. మరి ఇక రేవంత్ రెడ్డి గారిని పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ అని నేను అనడం తప్ప. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు పాకిస్తాన్ యొక్క సిటిజన్షిప్ తీసుకోండి, అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే మీ నాయకులు కొందరేమో మేము పాకిస్తాన్ని ప్రేమిస్తామంటారు, మీరేమో పాకిస్తాన్లో ఏదైతే మాట్లాడుకుంటారో ఓడిపోయినా వాళ్ళు అక్కడ విజయోత్సవాలు చేసుకుంటారు, మీరేమో వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ భజన చేస్తారు. కాబట్టి మీరు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. చూసేటోళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి నేను చెప్పేది రైటా రాంగ్ అని. రెండోది, ఒకసారి వివరాలకు వెళ్తే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది అనుకుంటా ఎవరి ముడ్డు మీద ఎవరు దన్నిరని. ఊరి అటాక్ జరగగానే సర్జికల్ స్ట్రైక్ చేసింది ఎవరు? నీకు పుల్వామా జరగగానే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది ఎవరు? ఆపరేషన్ సింధూర్ వెంటనే పాల్గామైనటువంటి 1 వీక్లో ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళ అంతు చూసింది ఎవరు? ఇది ఒకప్పటి కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు ఇది. అయినా ఎవరి కాలంలో మనం ముడ్డు మీద అనిపించుకున్నాం? మీ కాలంలో. ఇదే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్లు ఎవరి కాలంలో జరిగినాయి? కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. లేదా లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్లు ఎవరి కాలంలో జరిగినాయి? కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. గూగుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్లు ఎవరి కాలంలో జరిగినాయి? కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. కాంగ్రెస్ కాలంలో అసలు బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఒక సిటీ చెప్పండి. ఢిల్లీలో జరగలేదా? వడోదరా జరగలేదా? లక్నో జరగలేదా? కలకత్తా జరగలేదా? హైదరాబాద్ జరగలేదా? బెంగళూరు జరగలేదా? దేన్ని వదిలిపెట్టిర్రు టెర్రరిస్టులు? ఏమన్నా రైలు వదిలేసిర్రా? ఎయిర్పోర్ట్లో వదిలేసిర్రా? ఫ్లైట్లో వదిలేసిర్రా? బస్సులో వదిలేసిర్రా? పబ్లిక్ ప్లేసెస్ వదిలేసిర్రా? నరేంద్ర మోదీ గారి కాలంలో దేశ సరిహద్దులు దాటడానికి స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. కానీ మీ టైంలో దేశంలో విచ్చలవిడిగా తిరిగి దీపావళి వస్తే మనం భయపడేలాగా చేసిర్రు వాళ్ళు. అయినా మీ ముఖానికి ఎన్నడన్నా ఇండియన్ ఆర్మీ ఇన్ని దాడులు చేసి ఈరోజు గజగజ వణికిస్తుంది పాకిస్తాన్ని. కాంగ్రెస్ కాలంలో కనీసం మీ ముఖానికి ఒక తోకబాంబని వేసిర్రా? ఒక బొమ్మ తుపాకితోనే బెదిరించిర్రా? ఆఖరికి మన ఊళ్ళలో తిరుగుతుంటే పిల్లలు ఉల్లిగడ్డ బాంబులు వేసి భయపడుతుంటారు. అట్లా మీ ముఖానికి ఒక ఉల్లిగడ్డ బాంబని వేసిర్రా? అంత అసమర్థ ప్రభుత్వం మీది. అయినా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మీరు ఇండియన్ ఆర్మీని ఇంత అగౌరవపరిచి మాట్లాడుతున్నారంటే మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే సిగ్గు అనిపిస్తుంది. మీరు పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ అని అనడం తప్ప, లేకపోతే మీరు పాకిస్తాన్ సిటిజన్షిప్ తీసుకోండి అని అనడం తప్ప? చూసేవాళ్ళు దయచేసి కమెంట్ చేయండి. జై హింద్, జై భారత్.